సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి సార్ మేము సింగపూర్కి వచ్చిన తర్వాత మీరు స్టిల్ మమ్మల్ని గైడ్ చేస్తారా అని అడుగుతున్నారు. ఓకే, సో అదే అండి స్టెప్ టు సింగపూర్ లో ప్రత్యేకత అనేది అదే. అంటే మీరు సింగపూర్కి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ 1 month అనేది ఖచ్చితంగా మా కన్సల్టెన్సీ టీమ్ అనేవాళ్ళు ఖచ్చితంగా మీతో కాంటాక్ట్ లో ఉంటారు. ఓకే, మీ హాస్టల్ మీకు కంఫర్టబుల్ గా ఉందా లేదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఐసీ అపాయింట్మెంట్ మీరు అటెండ్ అయ్యారా లేదా, స్టూడెంట్ పాస్ సక్సెస్ఫుల్ గా అంటే స్టూడెంట్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ స్టూడెంట్ కార్డ్ అనేది సక్సెస్ఫుల్ తీసుకున్నారా లేదా, తర్వాత మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా, కాలేజ్ లో అయినా సరే, మీ హాస్టల్లో అయినా సరే, మీ క్లాస్ రూమ్ లో అయినా సరే, ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే మేము సాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఓకే, సో స్టూడెంట్ పాస్ అప్లై చేయడమే కాదు, మీరు సింగపూర్ లో ల్యాండ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ 1 month ఎవ్రీ వీక్ మేము ఫాలో అప్ అవుతాం అనమాట. సో ఏంటి బ్రదర్ పార్ట్ టైం చేస్తున్నారా, సో పార్ట్ టైం చేస్తే ఇలాంటి పార్ట్ టైమ్స్ వెళ్ళమద్దండి, సో ఇలాంటి పార్ట్ టైమ్స్ వెళ్ళండి, సో ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి సింగపూర్లో. సో బై మిస్టేక్ కూడా మీరు ఇలాంటి ట్రాప్లో పడమాకండి. సింగపూర్లో ఎటువంటి స్కామ్స్ అనేవి జరుగుతుంటాయి స్టూడెంట్స్ని టార్గెట్ చేసి. సో ఇలాంటి కొంచెం దూరంగా ఉండమని ప్రతిదీ గైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మీరు సింగపూర్కి వచ్చిన తర్వాత చాలా కన్సల్టెన్సీస్ అంటే మీరు కొన్ని బ్యాడ్ రివ్యూస్ అనేది వినే ఉంటారు చాలా కన్సల్టెన్సీ గురించి. సో కొన్ని కన్సల్టెన్సీస్ జస్ట్ సింగపూర్కి వచ్చిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు, ఎందుకంటే పంపించడమే వాళ్ళ బాధ్యత. వచ్చిన తర్వాత స్టూడెంట్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ అయితే ఎటువంటి కన్సల్టెన్సీస్ అనేది ఇన్వాల్వ్ అవ్వకుండా మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వమని చాలామంది అనుకుంటారు అనమాట. సో స్టెప్ టు సింగపూర్లో అలా అయితే జరగదు. ఖచ్చితంగా మా డెడికేటెడ్ టీం అనే వాళ్ళు ఉంటారు. సో ఆ టీం అనేవాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అప్ అవుతూనే ఉంటారు ఫస్ట్ 1 monthలో. ఓకే, సో తర్వాత మీరే చూసుకుంటారు. సో 1 month తర్వాత మోస్ట్లీ మేము ఫాలో అప్ అయినా సరే స్టూడెంట్ నుంచి రిప్లై ఉండదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు అనమాట. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ప్రతి క్వశ్చన్స్ అనేది మీరు ఆన్సర్ తీసుకొని మీ పేరెంట్స్తో డిస్కస్ చేసి, నలుగురితో డిస్కస్ చేసి, సో దాని తర్వాత మీరు డిసిషన్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.